బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి రోజు బ్యాట్ తో పవర్ చూపగా రెండో రోజు తమ బంతి పదునేంటో రుచి చూపించింది. దీంతో శుక్రవారమే మ్యాచ్ పై పట్టు బిగించింది. ప్రస్తుతం రోహిత్ సేన 308 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో బంగ్లా బ్యాటర్ల నడ్డి విరిచాడు. దీంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 149 పరుగులకే కుప్పకూలింది. బుమ్రాకు జతగా ఆకాశ్ దీప్, సిరాజ్, జడేజా తలా 2 వికెట్లు తీయడంతో బంగ్లా 149 పరుగులకే చేతులెత్తేశారు. ఆ సమయంలో బంగ్లాదేశ్ 227 పరుగుల వెనకంజలో ఉండడంతో భారత్ ఖచ్చితంగా ఆ జట్టును ఫాలో ఇన్ ఆడిస్తుందని భావించారు. కానీ రోహిత్ సేన మాత్రం రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు మొగ్గు చూపారు. ఎందుకంటే ప్రస్తుతం చెన్నైలో అధిక వేడితో పాటు తేమ ఎక్కువగా ఉంది. దీంతో వరుసగా తమ బౌలర్లను మరోసారి బౌలింగ్ కు దించకుండా విశ్రాంతినివ్వాలని భావించింది. దీంతో బంగ్లా బౌలర్లు మాత్రం ఒకే రోజు 2 సార్లు బౌలింగ్ దిగాల్సి వచ్చింది. అంతేకాకుండా వేగంగా పరుగులు సాధించి బంగ్లా ముందు మరింత భారీ లక్ష్యం ఉంచి ఒత్తిడిలోకి నెట్టాలన్న ఆలోచనతోనూ టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. మొత్తానికి 308 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక ఈ రోజు 1-2 సెషన్ల పాటు బ్యాటింగ్ ను కొనసాగించి తద్వారా భారీ టార్గెట్ ను బంగ్లా ముందు ఉంచనున్నారు.